ప్రభు అయిన క్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జకర్యా 9:12. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నమాట, రెండంతలుగా మీకు మేలు చేస్తాను. ఇది స్వయంగా దేవుడే తన ప్రజలైన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. దేవుని ప్రజలు ఎక్కడున్నారు అనంటే బంధకములో లేదు చెరలో ఉన్నారు. అటువంటి వారిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని యొక్క మేలు ఆశీర్వాదము అనేది సహజంగా ఎవరికి కలుగుతుందండి? స్వేచ్ఛగా దేవునికి విధేయులే జీవించే వారికి కలుగుతుంది అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఇక్కడ తెలియచేస్తున్న మాట, బంధకములు, దేవుని యొక్క శిక్ష పొందుకున్న వారితోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అదే దేవుని యొక్క విశిష్టత. సహజంగా శిక్ష పడిన వెంటనే ఇంకా దేవుడు మర్చిపోయాడు, దేవుని యొక్క ఆశీర్వాదం వీళ్ళకి రాదు అనే కొన్ని విధాలైన ఆలోచనలు మనము కలిగి ఉంటాం. కానీ మన దేవుడు తెలియచేసే మాట, బంధకములైనా కష్టాలైనా చెరైనా ఏదైనప్పటికీ కూడా వాటన్నిటిలో గుండా నుండి చొచ్చుకుని మరి వెళ్ళి దేవుడు తెలియచెప్పేది మేలు మాత్రమే కాదు, అది డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్, రెండంతల మేలు దేవుడు చేస్తాను అంటూ ఉన్నారు. రెండంతల మేలు అనేది మనం ఆలోచన చేస్తే దాన్ని పొందుకోవడానికి ఎవరు అర్హులవుతారండి? ఎవరైతే దేవుడు అనుమతించిన శ్రమ శోధన గుండా ప్రయాణం చేస్తూ వెళ్తారో వారికి మాత్రమే అది సొంతం అవుతుంది. క్రైస్తవులు అంటే శ్రమలు మనకు తెలిసిందే, ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. మన దారిని మనం భక్తి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఎవరిని ఏదైనా అడిగినప్పుడు సమాధానం ఇస్తే అది తప్పు కూడా అయిపోతుంది. దేవుని యొక్క జ్ఞానముతో నింపబడి ఎదుటివారు మాట్లాడలేనట్లుగా చక్కగా సమాధానాలు చెప్తూ ఉంటే అది వారిలో అసూయను ద్వేషాన్ని పెంచుతూ ఉంది. బంధకాలు ఏవండి? ఇదిగో ఇలాగే ఉంటాయి బంధకాలు అనేవి. ఈవెన్ ఆ బంధకాలు ఏదైనప్పటికీ కూడా వ్యతిరేకతలు, చెరసాలలు, బంధకాలు, ఉక్కు సంకెళ్ళు, ఇటువంటివన్నీ కూడా బంధకాల కిందే వస్తాయి. అయినప్పటికీ కూడా దేవుడు అంటున్నారు కదా, ఆ బంధకాలలో నుంచి నేను మీకు రెండంతల మేలు కలుగ చేస్తాను. ఉదాహరణకి యోబు 42వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నట్లయితే అక్కడ యోబు జీవితం ద్వారా దేవుడు తెలియచేస్తున్న మాట, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. రెండంతల మేలు పొందుకోవడానికి అక్కడ యోబు ఏం చేశారండి? మొదటిగా తన స్నేహితుల నిమిత్తము క్షేమకరమైన ప్రార్థన చేయడము అనేది జరిగింది. ఎందుకండి? తనకు వ్యతిరేకముగా మాట్లాడిన వారి విషయంలో ఆలోచించండి, ఏ విధముగా ప్రతిస్పందించారు. దేవుడు మాట్లాడినప్పుడు, యోబు నీవు నీ స్నేహితుల పక్షముగా ప్రార్థన చేస్తే నేను అంగీకరిస్తాను. చూసారా క్లాజ్ ఎలా ఉందో? ఇప్పటి వరకు సూటిపోటి మాటలతో నువ్వు తప్పు చేశావు, నువ్వు పాపం చేశావు, నువ్వు ఎవరినో బాధ పెట్టి ఉంటావు, కాబట్టి నీకు తగిన శిక్షే అని మాట్లాడిన స్నేహితుల కొరకు ఇప్పుడు ప్రార్థన చేయవలసిన సమయం. ఇట్స్ అ టెస్ట్ అండి. ఇప్పుడు యోబు ఎలా ప్రార్థన చేయాలి, ఎలా చేస్తారు అని దేవుడు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ టెస్ట్లో యోబు పాస్ అయ్యాడా? ఎస్. ఎప్పుడైతే దేవుడు ఆ మాట చెప్పారో ఆ మాటని అనుసరించి మరలా యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేస్తారు. మనకి కూడా డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ కావాలి అనంటే మనము కూడానండి దేవుని పక్షముగా మనము నిలబడాలి. దేవుడు మనకు చెప్పినది మనము చేసేవారముగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే
మనము రెండంతల ఆశీర్వాదం పొందుకోవడానికి అర్హులుగా ఎంచబడతాం. అందుకనే ఎప్పుడైనా సరే మనల్ని తిట్టినవారు, కొట్టినవారు, హింసించిన వారు, ప్రతి క్షణము మనకి కీడు చూసేవారు, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి కొరకు మనం ప్రార్థన చేయవలసిందే తప్ప వీరిని కేసులు పెట్టాలి, వీరిని రోడ్డు మీదకి లాగాలి, వీరిని అవమానపరచాలి, ఈ స్ట్రాటజీలు మనకి పనికిరావు. మనకున్న స్ట్రాటజీ ఒకే ఒకటి, ప్రేమ, క్షమ, అంతే. అది ఎప్పుడైతే జరుగుతుందో రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. హల్లెలూయా! ఎంత గొప్ప మాట అండి. రెండంతలుగా దేవుడు అతనికి క్షేమ స్థితిని కలుగచేస్తూ వచ్చారు. కాబట్టి మన జీవితాల్లో అటువంటి క్షేమ స్థితిని మనం పొందుకోవాలి అంటే మనము కూడానండి దేవుని చేత రెండంతల మేలు పొందుకునే స్థాయిలోనికి మనము ఎక్కి వెళ్ళాలి. దేవుని వైపు నిరీక్షణ ఉంచాలి. అలాగే దేవుని యొక్క ప్రేమను మనం కలిగి ఉండాలి. తొందరపాటు మాటలు అనేవి ఎక్కడ కూడా పనికిరావండి. యెషయా 61:7 కూడా అంటూ ఉన్నారు, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనుందురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. అందుకని మన దేవుడు మనకి ఎప్పుడు ఇచ్చినప్పటికీ కూడా డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఇస్తారు. అటువంటి ఆశీర్వాదాలు మన జీవితాల్లో మనం పొందుకుందాం. అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత మనకు కలుగుతుంది. ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు రెండంతల ఆశీర్వాదం దేవుడు మనకు దయచేస్తారు. ఇతరుల కొరకు ఇతరులను మనం ప్రేమించినప్పుడు మన దేవుడు మనకు తోడుగా ఉండి మనకు అవమానమును బదులుగా రెట్టింపు ఘనత మనకు దయచేస్తారు. అటువంటి రెట్టింపు ఘనత ప్రతి ఒక్క కుటుంబము ఈ ఉదయకాలమున పొందుకొనుగాక.